హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టైం బాగోలేకపోతే తాడే పామై కరవచ్చు. మన టైం నడిచినప్పుడు శత్రువు కూడా శబాష్ అని పొగుడతాడు. అదే టైం బ్యాడ్ అయితే నిక్కర వేసుకోవడం రానోడు కూడా సూటు బూటు ఎలా వేసుకోవాలో క్లాసులు పీకుతుంటాడు. రాజమౌళి లాంటి దర్శకులు 10 మంది కలిస్తే ఓ శంకర్ అవుతారని మనం చెప్పడం కాదు. స్వయంగా దర్శకధీరుడు రాజమౌళే శంకర్ ది గురువు అని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ కావడంతో ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్పై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. తాజాగా బండ్ల గణేష్ పరోక్షంగా చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. కీప్యాడ్ ఫోన్ నుంచి యాపిల్ 16 వర్షన్లోకి వచ్చేశాం. ఫోన్ అప్డేట్ కాకపోతేనే అప్డేట్ కాలేదని తెగ ఫీల్ అయిపోతాం. మనిషి అప్డేట్ కాకపోతే ఎట్టా? 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ వాడాను, నాకు అదే సెంటిమెంట్. అది బ్లాక్ బస్టర్ ఫోన్ అంటే కుదరదు. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి నిర్మాత అప్డేట్ కావాల్సిందే. అప్పుడెప్పుడో చిరంజీవి గారిని ఖైదీ సినిమాతో కోదండరామిరెడ్డి గారు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారని ఇప్పుడు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ ఇవ్వమంటే కుదరదు. ఇప్పుడు అప్డేట్ అయిన డైరెక్టర్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే వాళ్ళు ఎవరో అతనితో సినిమా తీయాలి. అప్డేట్ అయిన వస్తువుని తీసుకొచ్చి వెపన్లా వాడాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా విలువైనదే, అది ఎక్స్పైరీ అయితే విషంగా మారుతుంది. మేం డబ్బులు పెట్టి కొన్నాం, ఎక్స్పైరీ అయ్యిందని వేసుకుంటే చస్తాం. అలాగే సినిమా కూడా అంతే. అప్డేట్ కాని డైరెక్టర్లు చాలా డేంజర్. కసితో ఉన్నోడితో పనిచేయాలి. నేను చెప్పిందే జరగాలని అనుకునే వాళ్ళు ఆస్తుల్ని కోల్పోయారు. మనందరం కలిసి చేద్దాం అనుకున్న వాళ్ళే ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. పేర్లు వద్దులే కానీ ఓ పెద్ద డైరెక్టర్ని పెట్టి ఇండియాలోనే బెస్ట్ గ్రాఫిక్ చేయించి బెస్ట్ డాన్సర్ని పెడితే, పెద్ద హీరోని పెడితే సినిమా హిట్ అయిపోద్దా అంటూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. అయితే పెద్ద హీరో, పెద్ద దర్శకుడు, భారీ గ్రాఫిక్స్ అనేసరికి బండ్ల గణేష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ గురించే మాట్లాడి ఉంటారని, పరోక్షంగా దర్శకుడు శంకర్పై విమర్శలు గుప్పించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.